the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఏషియాన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్. ఏసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది ఒక కూటమి. మనకి ఏ విధంగా అయితే సార్క్, బ్రిక్స్, బిమ్స్టెక్ అలాంటి కూటములు ఉన్నాయో ఏసియాన్ కూడా ఒక కూటమి. ఇందులో సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా, మ్యాన్మార్, సింగపూర్, థాయిలాండ్ అటువంటి దేశాల కూటమి. ఇందులో 10 దేశాలు ఉంటాయి. భారత్కి మరియు ఈ ఏషియాన్ మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, ముఖ్యంగా సముద్రయాన రంగంలో, క్రూయిజ్ అంటే ఇది సముద్రయానానికి సంబంధించిన పదము, మ్యారీటైమ్ సెక్టార్. భారత్కి ఏషియానికి మధ్య మ్యారీటైమ్ కోఆపరేషన్, సముద్రయాన రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి తొలిసారిగా ఏషియాన్ ఇండియా క్రూయిజ్ డైలాగు చెన్నైలోని, తమిళనాడు రాష్ట్రము చెన్నైలోని మహాబలిపురం వద్ద ఈ సమావేశం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చెన్నైకి దగ్గరలో ఉన్న మహాబలిపురం వద్ద. మహాబలిపురం ఇది మీరు హిస్టరీలో చదివే ఉంటారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక మొట్టమొదటి ఏషియాన్ ఇండియా క్రూజ్ డైలాగ్ విషయానికి వస్తే, దీని ముఖ్య ఉద్దేశము సముద్రయాన రంగాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అలానే క్రూయిజ్ టూరిజంని, అంటే సముద్ర మార్గాల ద్వారా నౌకలు వెళ్తూ ఉంటాయి కదా, ఆ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ డైలాగ్ను మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మంత్రి సర్బానంద సోనోవాల్ గారు మరియు ఏసియాన్ సెక్రటరియట్ కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, అసలు ఎందుకు ఏసియాన్తో మనకి ఈ సముద్రయాన రంగం అనేది ఇంపార్టెంటో తెలుసుకోవాలి. ఒక 2 minutes మీరు తప్పకుండా వినాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా మనకి ఇక్కడ సౌత్ ఈస్ట్ నేషన్స్ ఉంటాయి, మ్యాన్మారు, థాయిలాండ్, కంబోడియా, లావోసి లాగా. ఈ దేశాలకి మనము రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, మీరు ఎకానమీలో చదివే ఉంటారు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఇది ఒక గేట్వే లాగా పనిచేస్తుంది. ఈ దేశాలకి మనము నౌకల ద్వారా రీచ్ అవ్వాలి అంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు ఒక గేట్వే లాగా పనిచేస్తుంది. ఇక ఏసియాన్ విషయానికి వస్తే 1991లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మనము లుక్ ఈస్ట్ పాలసీని అని చెప్పేసి తీసుకొని వచ్చాం. లుక్ ఈస్ట్ పాలసీ అంటే మనము ఏసియాన్ దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలి. అది 1991. ఇక ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ 2014లో వచ్చిందో, దీన్ని కాస్త యాక్ట్ ఈస్ట్ పాలసీ చేశారు. అంటే మనం కేవలం ఆసియాన్ దేశాలని చూడడమే కాదు, మనం పని చేయాలి వాళ్ళతో కలిసి అని చెప్పేసి యాక్ట్ ఈస్ట్ పాలసీని 2014లో తీసుకొని రావడం జరిగింది. ఇక భారతదేశానికి మనందరికీ తెలిసిందే, మనకి కోస్ట్ లైన్ ఎక్కువగా ఉంది. తీర ప్రాంతము, మీరు జనవరి 2025 కరెంట్ అఫైర్స్ కనుక చదివి ఉంటే, మన తీర ప్రాంతం ఇప్పుడు అప్డేట్ అయ్యింది. గతంలో ఎంత ఉండేది, మనం ఎన్సీఆర్టీస్లో చదివే ఉంటాము, 7516.6 కిలోమీటర్స్ మన కోస్ట్ లైన్, తీర ప్రాంతము. అయితే ఇప్పుడు దీన్ని అప్డేట్ చేశారు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖల లెక్కల ప్రకారము మన కోస్ట్ లైన్ అనేది పెరిగింది. ఇక్కడ ఏదైతే అండమాన్ నికోబారు, లక్షద్వీపు, ఈ వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ని కలుపుకొని ఇప్పుడు ఓవరాల్గా మన తీర ప్రాంతము 11,098.81 కిలోమీటర్స్. నౌ ఇండియాస్ కోస్ట్ లైన్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 11,098.81 కిలోమీటర్స్. గుర్తుపెట్టుకోండి, అంత పొటెన్షియల్ మనకి ఉంది. మరి ఏ విధంగా కోస్ట్ లైన్ పెరుగుతుంది, ఆ డౌట్ రావచ్చు. అసలు కోస్ట్ లైన్ పెరుగుతుందా అంటే, ఒకప్పుడు ఈ తీర ప్రాంతాన్ని లెక్కించడానికి స్ట్రైట్ లైన్ అప్రోచ్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు మెథడాలజీని చేంజ్ చేసినారు, టెక్నిక్స్ చేంజ్ చేసి మన కోస్ట్తో పాటు చిన్న చిన్న సరస్సుల్ని, లేదంటే ఇప్పుడు ఇటు సైడ్ గుజరాత్, అటు సైడ్ ర్యాన్ ఆఫ్ కచ్ ఉంటాయి కదా, ఎస్చురీసు, ఇన్లెట్స్, బేసు, అవన్నీ కూడా లెక్కించడం ద్వారా ఇప్పుడు ఓవరాల్గా మన తీర ప్రాంతము 11,098.81 కిలోమీటర్స్ అయింది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇంత పొటెన్షియల్ ఉంది కాబట్టి ఏషియాన్తో మనము రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నిర్వహించడం జరిగింది. ఇక ఇప్పుడు ఏషియాన్ విషయానికి వస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏషియాన్ 1967లో ఏర్పాటైంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో
బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఇది ఏర్పాటయింది. దీని హెడ్ క్వార్టర్స్, దీని సెక్రటరియటు జకార్తా, ఇండోనేషియాలోని జకార్తా. ఇక ఏషియన్ దేశాల విషయానికి వస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 10 దేశాలు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక ఈ ఏషియన్ దేశాల విషయానికి వస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 10 దేశాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి బ్రూనై, మ్యాన్మార్, కంబోడియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, లావోస్, మలేసియా, వియత్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయాలి. మనకి ఈ సౌత్ ఈస్ట్ దేశాల్లో మనము బార్డర్ షేర్ చేసుకుంటా ఉన్న ఏకైక దేశము మ్యాన్మార్. గుర్తుపెట్టుకోండి, ఏసియాన్ దేశాలలో మనము ఏ దేశంతో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాము అంటే కేవలం మ్యాన్మార్ మాత్రమే. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం ఈ 4 రాష్ట్రాలు మ్యాన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇక ఏ రాష్ట్రము కూడా ఈ దేశాలతో, మిగతా దేశాలతో సరిహద్దును పంచుకోవట్లేదన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశము. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. మన విదేశాంగ వ్యవహారాల మంత్రి జైశంకర్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళారు. అమెరికా పర్యటనలో భాగంగా యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం అనే పేరిట ఒక ప్రదర్శనను, ఒక ఎగ్జిబిషన్ను ప్రారంభించారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అమెరికా పర్యటనలోనే భాగంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు క్వాడ్ సమావేశంలో పాల్గొన్నారు. క్వాడ్ అంటేనే గుర్తు రావాల్సినది 4. మనం ఏ విధంగా అయితే క్రికెట్లో డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ, క్వాడ్రాఫుల్ సెంచరీ అంటామో, క్వాడ్ అంటే 4 దేశాల కూటమి. క్వాడ్ 4 దేశాల కూటమి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా, జపాన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా ఈ 4 దేశాల కూటమి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పసిఫిక్ ఓషియన్ ఉంది, ఇండియన్ ఓషన్ ఉంది. ఈ క్వాడ్ దీనినే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. దీని ముఖ్య ఉద్దేశము ఈ ఇండో పసిఫిక్ ఓషియన్ ప్రాంతంలో, ఈ హిందూ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో చైనాను మనము కౌంటర్ చేయాలి, చైనా లాంటి దేశాలకి మనము ధీటుగా ప్రతిస్పందించాలి అంటే క్వాడ్ లాంటి కూటమి, ఒక డిప్లొమాటిక్ కూటమి, ఒక దౌత్య బృందానికి సంబంధించిన ఒక కూటమి అవసరం అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ జపాన్ అప్పటి ప్రైమ్ మినిస్టర్, జపాన్ అప్పటి మాజీ ప్రధాని షింజో అబే గారి ఆలోచన, షింజో అబే గారి ఐడియా అని చెప్పవచ్చు. ఆయన 2007లో ఈ ఐడియాని ప్రపోజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ క్వాడ్ సమ్మిట్లో భాగంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ఈ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొని మనము టెర్రరిజం పైన కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఇక క్వాడ్ సమ్మిట్ విషయానికి వస్తే ఇది అధినేతలు పాల్గొంటా ఉన్న సమ్మిట్ కాదు, కేవలం విదేశాంగ మంత్రుల సమావేశం. ఇక లాస్ట్ ఇయర్ 6వ క్వాడ్ సమ్మిట్ 2024లో యుఎస్లో జరిగింది. ఇప్పుడు విదేశాంగ మంత్రుల సమావేశం కూడా యుఎస్ఏలో జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, అప్లికేషన్, ఒక యాప్కి సంబంధించి యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రైల్ 1 అనే ఒక యాప్ని లాంచ్ చేశారు. మనం చూస్తూ ఉంటాం రైలుకి సంబంధించి డిఫరెంట్ సర్వీసెస్ కావాలంటే డిఫరెంట్ అప్లికేషన్స్ యూస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా అన్ని రకాల సేవలు, ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ బుకింగ్స్, లేదంటే ప్లాట్ఫామ్ టికెట్స్, ప్రయాణం ప్లానింగ్ చేసుకోవాలన్నా ట్రావెల్ ప్లానింగు, ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా ట్యాక్సీ బుకింగు, ఇటువంటి సర్వీసెస్ అన్నీ కూడా కలిపి ఇలా అన్ని సర్వీసెస్లను కూడా ఒకే యాప్లోకి తీసుకొని వచ్చారు రైల్ 1 యాప్ ద్వారా. ఇక రైల్వేస్ అబ్జర్వ్ చేస్తే ఇటీవల రీఫార్మ్స్ ఎక్కువగా చేస్తూ ఉంది. మొన్ననే రీసెంట్గా 2 days బ్యాక్ రైల్వేస్ ఒక డెసిషన్ కూడా తీసుకునింది. ఇక నుంచి ఎవరైతే దూర ప్రయాణాలు వెళ్తూ ఉంటారో ట్రైన్లలో వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ చార్టర్లు 8 hours ముందుగానే, 8 గంటలు ముందుగానే అడ్వాన్స్డ్గా రిజర్వేషన్ చార్ట్ని తయారు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునింది. ఇది రైల్ 1కి సంబంధించి. ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్, ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలానే అన్ని ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అన్ని సేవలు కూడా ఒకే యాప్లో ఉండాలని చెప్పేసి ఒక యాప్ని లాంచ్ చేసింది. ఆ యాప్ పేరేంటి? అది బీహార్ ఎన్నికలలో అమలు చేయబోతా ఉన్నారు. ఆ యాప్ని ఈసీఐ లాంచ్ చేసిన ఆ పోర్టల్ ఆర్ యాప్ పేరేంటి? నెక్స్ట్ వన్, యూనియన్ క్యాబినెట్ ఒక స్కీమ్కి ఆమోదం తెలిపింది.
రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్, పరిశోధన అభివృద్ధి మరియు ఆవిష్కరణల స్కీమ్ అన్నమాట. దీన్ని 1,00,000 కోట్లతో ఆమోదించడం జరిగింది. 1,00,000 crore దీనికి కేటాయించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము భారత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ పాత్రని పెంపొందించాలి. దీనికి ప్రధాన కారణము ప్రస్తుతము భారతదేశం ఖర్చు చేస్తూ ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పరిశోధన అభివృద్ధి రంగానికి సంబంధించి ఇండియా R&D ఎక్స్పెండిచర్లో ఎంత ఖర్చు చేస్తూ ఉంది అంటే అందులో ప్రైవేట్ సెక్టారు కేవలం 35%, గవర్నమెంటు అరౌండ్ 65% ఖర్చు చేస్తూ ఉంది. మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యయంలో ప్రైవేట్ సెక్టార్ 35%, గవర్నమెంటు 65%. అదే మిగతా దేశాలు తీసుకుంటే, ముఖ్యంగా చైనా తీసుకుంటే 79% రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచరు ప్రైవేట్ సెక్టార్ ఖర్చు పెడతా ఉంది. అమెరికా అయితే 70% ప్రైవేట్ సెక్టారే ఖర్చు పెడతా ఉంది. అదే యూరోపియన్ యూనియన్ అయితే అరౌండ్ 57% ప్రైవేట్ సెక్టార్ ఖర్చు పెడతా ఉంది. మరి ఎందుకు ప్రైవేట్ సెక్టార్ ఎక్కువ ఖర్చు పెట్టాలి అంటే, ప్రైవేట్ సెక్టారు కాంపిటేటివ్గా పనిచేస్తుంది కాబట్టి, చాలా ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వకోకుండా వాళ్ళకు కాంపిటేటివ్ స్పిరిట్తో పనిచేస్తారు కాబట్టి, తద్వారా ఉద్యోగ కల్పన, ఎంప్లాయ్మెంట్ కూడా పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో ప్రైవేట్ సెక్టార్ పాత్రను పెంపొందించడానికి ఈ స్కీమ్కి ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఫస్ట్ మనకి బేసిక్స్ ఐడియా ఉండాలి. భారతదేశంలో సైన్స్ రంగాన్ని, రీసెర్చ్ రంగాన్ని, టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పటి వరకు 4 పాలసీలు ఉన్నాయి. ఒకటి సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ అని చెప్పేసి, మీరు ఇవి SNTలో ముఖ్యంగా గ్రూప్ 2 అటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ 1958లో ఒకటి తీసుకొని వచ్చారు సైన్స్ని అభివృద్ధి చేయడానికి. అలానే 1983లో టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ అని చెప్పేసి 1983లో తీసుకొని వచ్చారు. 2003లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అని చెప్పేసి 2003లో ఒకటి తెచ్చారు. 2013లో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అని చెప్పేసి 2013లో తీసుకొని వచ్చారు. అయితే మీకు ఒక టర్మ్ ఐడియా ఉంటుంది, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. 2023లో 2023లో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ పేరిట అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో సైన్స్ రంగాన్ని, రీసెర్చ్ రంగాన్ని అభివృద్ధి చేయడము. దీనికి ఒక గవర్నింగ్ విభాగం ఉంటుంది, గవర్నింగ్ డిపార్ట్మెంట్. దానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. ఇక ఈ స్కీమ్ విషయానికి వస్తే, ఇప్పుడు RDI స్కీమ్, ఇది 1,00,000 కోట్లతో ఆమోదం తెలిపారు కదా. దీనికి అవసరమైన గైడ్ లైన్స్ అన్నీ కూడా, మార్గదర్శకాలు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అందిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, జన్ సురక్ష సంతృప్తి అభియాన్. ఇది ఒక కార్యక్రమం. గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించారు జన్ సురక్ష సంతృప్తి అభియాన్. దీని ముఖ్య ఉద్దేశము గుజరాత్లో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతా ఉన్నాయి, ఆ సంక్షేమ పథకాల అమలులో ఏవైనా లోపాలు ఉన్నాయా, సో అందరినీ కూడా ఆ సంక్షేమ పథకాలలోకి, ఆ కవరేజ్లోకి తీసుకురావడానికి, అటువంటి గ్యాప్స్ని ఐడెంటిఫై చేయడానికి జన్ సురక్ష సంతృప్తి అభియాన్ పేరిట ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది గుజరాత్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి రెమిటెన్సెస్ ట్రెండ్స్ 2024-25 RBI రిపోర్టు. మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నాం. 2023-24 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి రెమిటెన్సెస్ ఏ విధంగా ఇండియాలోకి ప్రవహించాయని చెప్పేసి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెమిటెన్సెస్, ఈ ఇమేజ్లో ఇక్కడ డాలర్లు కాస్త రూపీస్గా మారుతూ ఉన్నాయి. రెమిటెన్సెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకు సంబంధించిన కార్మికులు, ఎవరైతే కార్మికులు జనాలు ఉన్నారో వివిధ విదేశాలకు వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ అక్కడ సంపాదించే డబ్బుల్ని భారతదేశానికి పంపిస్తారనమాట. భారతదేశంలో ఉన్న వాళ్ళ బంధువులకి, వాళ్ళ తల్లిదండ్రులకి. వాటినే రెమిటెన్సెస్ అంటారు, చెల్లింపులు. ఇవి ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్గా RBI అభివర్ణిస్తుంది. ఇప్పుడు
ఈ రెమిటెన్సెస్ ట్రెండ్స్ 2024-25లో వచ్చేసి ఏమని చెప్తా ఉందంటే ఈ నివేదిక, ప్రపంచంలో అత్యధికంగా 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఈ రెమిటెన్సెస్ను అత్యధికంగా పొందిన దేశము ఇండియా. అత్యధికంగా పొందిన దేశం ఇండియా 2024లో. ఈ 2024-25లో సుమారుగా $135 బిలియన్ మనకి వచ్చినాయి మన దేశానికి. అగ్రస్థానము ఇండియా. ఇది వరల్డ్ బ్యాంక్ నివేదిక, వరల్డ్ బ్యాంక్ డేటా ఆధారంగా. సెకండ్ ప్లేస్లో మెక్సికో ఉంది, $68 బిలియన్తో సెకండ్ ప్లేస్లో మెక్సికో ఉంది. థర్డ్ ప్లేస్ చైనా ఉంది, $48 బిలియన్. ఫోర్త్ ప్లేస్లో ఫిలిప్పైన్స్ కంట్రీ ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. ఇంకా ఏమని చెప్తా ఉందంటే ఈ రిపోర్టు మీరు అబ్జర్వ్ చేస్తే 2021, 22, 23, 24 కంటిన్యూస్గా ఈ రెమిటెన్స్లు పెరుగుతూ ఉన్నాయి. 2023-24లో $118 బిలియన్ మనకు వచ్చినాయి రెమిటెన్స్లు. ఇప్పుడు 135 అంటే పెరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2019-20లో $83 బిలియన్ వచ్చాయి. 2021లో $80 బిలియన్, 21కి వచ్చేసరికి $89 బిలియన్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాయింట్ ఎకానమీలో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇవి హెల్ప్ అవుతాయి నేను చెప్పే పాయింట్స్. ఇక్కడ 19-20తో పోల్చుకుంటే 2021కి తగ్గింది రెమిటెన్స్లు, కానీ 21-20 నుంచి పెరిగినాయి. మరి ఎందుకు 2021లో తగ్గింది? చిన్న కామన్ సెన్స్. 2020-21 భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక పెద్ద దెబ్బ. కరోనా కారణం చేత వలస కార్మికులు అక్కడ వేరే దేశాలకు వెళ్ళలేరు, రెమిటెన్స్లు ఆటోమేటిక్గా తగ్గుతాయి. అందుకే ఎకానమీలో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఈ ఇయర్తో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. ఆ ఇయర్ తగ్గినాయి మనకి. ఇక 21-20 నుంచి కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి. ఇక 23-24కి సంబంధించి మనం ఒకసారి రీకాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 2023-24లో అయితే అత్యధికంగా మనకి అమెరికా నుంచి రెమిటెన్స్లు వచ్చినాయి. సెకండ్ ప్లేస్లో యుఏఈ ఉంది, థర్డ్ యూకే, ఫోర్త్ సౌదీ అరేబియా, ఫిఫ్త్ సింగపూర్. ఇక 23-24లో అత్యధికంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంకి వచ్చాయి అంటే మహారాష్ట్ర 20.5% రిసీవ్ చేసుకునింది. సెకండ్ కేరళ, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ తెలంగాణ, ఫిఫ్త్ కర్ణాటక, సిక్స్త్ ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి ఇది 2023-24. ఆ 2024-25కి సంబంధించి ఏ రాష్ట్రాలకు అత్యధికంగా రెమిటెన్స్లు వచ్చాయన్న విషయం ఇంకా ఆర్బీఐ మనకి కంప్లీట్గా రిపోర్ట్ను విడుదల చేయలేదు. విడుదల చేసిన తర్వాత డెఫినెట్లీ మనము దానికి అప్డేటెడ్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది రామ్సార్ వెట్లాండ్స్ జాబితాకు సంబంధించి చిత్తడి నేలలు మనం డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇటీవల రామ్సార్ జాబితాలోకి చేరిన 2 భారతీయ చిత్తడి నేలలు, 2 ఇండియన్ వెట్లాండ్స్, కిచెన్ వెట్లాండ్ మరియు మేనార్ వెట్లాండ్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ గుజరాత్, బి రాజస్థాన్, సి మధ్యప్రదేశ్, డి కేరళ. ఇది తప్పకుండా ఆన్సర్ చేయండి. ఇక అలానే దీనికి కాంప్లిమెంటరీగా ఇప్పటి వరకు ఈ రెండిటితో కలుపుకొని టోటల్ వెట్లాండ్స్ ఇండియాలో ఎన్నున్నాయి? అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? దీనికైతే తప్పకుండా ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి మనము సుస్థిరాభివృద్ధి రిపోర్ట్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ విడుదల చేసిన నివేదిక ప్రకారము ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్. ఇండియా వచ్చేసి 99th ప్లేస్లో ఉంది. అవుట్ ఆఫ్ 167 కంట్రీస్ ఇండియా 99th ప్లేసు. మన ఇండియా స్కోర్ వచ్చేసి 67 స్కోరు. నెక్స్ట్ వన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఒక ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ ఉదయగిరి ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నావికా దళంలో 2వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి చేరింది. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం ఇటీవలే ఫ్యూ డేస్ బ్యాక్. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఐఎన్ఎస్ నీలగిరి నావికా దళంలోకి చేరింది అని చెప్పేసి ఇప్పుడు ఐఎన్ఎస్ ఉదయగిరి చేరింది. ఇక్కడ 2 ఉంటాయి, ప్రాజెక్ట్ 17, ప్రాజెక్ట్ 17A. మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం, బట్ అగైన్ డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రాజెక్ట్ 17 వచ్చేసి శివాలిక్ క్లాసుకు చెందిన
శివాలిక్ క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్స్. అదే ప్రాజెక్ట్ 17A అయితే నీలగిరి క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్స్. ఈ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని నిర్మిస్తూ ఉన్నారు. 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ ఇక్కడ 17 ఉంది కాబట్టి E7 7 నిర్మిస్తూ ఉన్నారు. ఇక ప్రాజెక్ట్ 17లో భాగంగా ఈ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఈ 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని ముంబైలోని మెజగావున్ డాక్ లిమిటెడ్ మరియు కోల్కతాలోని గార్డెన్ రీచ్ అండ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ వద్ద నిర్మిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండిటి వద్ద నిర్మిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, కార్డెలియా విహార నౌక. కార్డెలియా క్రూయిజ్ షిప్ అన్నమాట. ఇది ఒక విహార నౌక, అంటే ఇది పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, సముద్ర రంగంలో టూరిజం ఇంప్రూవ్ చేయడానికి పర్యాటకులతో వెళ్తుంది. ఇది ఇవాళ విశాఖపట్నంకి చేరుకునింది. ఈ కార్డెలియా క్రూయిజ్ షిప్ 1100 మంది పర్యాటకులతో విశాఖపట్నంకి రీచ్ అయింది. ఇది యాక్చువల్లీ చెన్నైలో దీని జర్నీ స్టార్ట్ అయింది. చెన్నై టు విశాఖపట్నం, విశాఖపట్నం టు పుదుచ్చేరికి వెళ్తుంది. మళ్ళీ పుదుచ్చేరి నుంచి బ్యాక్ చెన్నైకి వస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రూయిజ్ షిప్ ఇటీవల విశాఖపట్నంకి చేరుకున్నది ఏదంటే పేరు. నెక్స్ట్ వన్, మలేరియాకు సంబంధించి అమెజాన్ ప్రాంతంలో మలేరియా రహితంగా ధృవీకరించబడిన మొదటి దేశంగా సురినామే కంట్రీ. ఈ సురినామే కంట్రీ అనేది అమెజాన్ ప్రాంతంలో, అమెజాన్ బేసిన్ ప్రాంతంలో ఉండే ఒక కంట్రీ. ఇప్పుడు దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా రహిత దేశంగా, మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. ఇలా ప్రకటించడం ద్వారా ఈ అమెజాన్ ప్రాంతంలో మొదటి దేశంగా రికార్డు సృష్టించింది. ఓవరాల్గా మలేరియాని జయించిన 47వ కంట్రీ లేదా టెరిటరీ. ఓవరాల్గా మలేరియాని జయించిన 47వ దేశము లేదా భూభాగముగా ఇది రికార్డు సృష్టించింది. యాక్చువల్లీ ఇప్పటి వరకు మలేరియాని 46 దేశాలు మరియు ఒక టెరిటరీ అంటే ఒక భూభాగం ఈ మలేరియాని జయించాయి. ఇది 47వదని చెప్పవచ్చు. అయితే మలేరియా అంటే గుర్తురావాల్సింది మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ RTS, దీన్నే మస్కిరిక్స్ అంటారు, మస్కిరిక్స్ వ్యాక్సిన్. నెక్స్ట్ వన్, థాయిలాండ్ ప్రధాని పేటోంగ్ టార్న్ షినవత్ర సస్పెన్షన్. థాయిలాండ్ ప్రధాని పేటోంగ్ టార్న్ షినవత్ర సస్పెన్షన్కు గురయ్యారు. ఈమె ఒక ఆడియో లీక్ వ్యవహారంలో థాయిలాండ్కి కంబోడియాకి మధ్య సరిహద్దు వివాదంలో బార్డర్ డిస్ప్యూట్స్ కారణంగా ఆ ఉద్రిక్తతలను చల్లార్చడానికి కంబోడియా ప్రైమ్ మినిస్టర్తో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈమె అతి వినయం ప్రదర్శించారంట. అంటే మరీగా ఎక్కువ హంబల్నెస్కి వెళ్ళడం వల్ల ఈమెని సస్పెన్షన్కి గురి చేసింది అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం. సో ఇక్కడ గుర్తు రావాల్సింది థాయిలాండ్ క్యాపిటల్ అంటే బ్యాంకాక్. ఇక కంబోడియా కూడా ఏసియాన్లో మెంబరు. కంబోడియా క్యాపిటల్ వచ్చేసి పునోమ్ పెన్హ్. ఇక థాయిలాండ్ అంటేనే గుర్తు రావాల్సింది ఇటీవల హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన ఆమె కూడా థాయిలాండ్కు చెందిన ఆమె. ఒపాల్ సుచతా చువాంగ్ శ్రీ ఆమె మిస్ వరల్డ్ విజేత 2025లో విజేతగా నిలిచింది. ఆమె థాయిలాండ్ దేశానికి చెందిన ఆమె. నెక్స్ట్ వన్, కింగ్ చార్లెస్ రాయల్ రైలుకి స్వస్తి. ఇది యూకేలోని ఫేమస్ రైలు. ఇది విక్టోరియా మహారాణి కాలం నుంచి ఉంది. సిన్స్ 1869 సుమారుగా 156 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన రాయల్ ట్రైన్. ఈ రాయల్ ట్రైన్ ఇక దీన్ని ఆపివేయాలని చెప్పేసి కింగ్ చార్లెస్ III నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రధాన కారణము దీన్ని అప్గ్రేడ్ చేయాలి అంటే, దీన్ని ఆధునీకరించాలి అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, వ్యయం ఎక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ ఎక్స్పెండిచరు, నిర్వహణ వ్యయం ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది 1869 నుంచి ఉందనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో 9 బోగీలు ఉంటాయట. ఇది చాలా విలాసవంతమైన ట్రైన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ విక్టోరియా మహారాణి కుటుంబానికి చెందిన రాజకుటుంబీకులు ఇందులో ప్రయాణిస్తూ ఉంటారని చెప్పొచ్చు.
నెక్స్ట్ వన్, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పేరు మార్పు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక నిర్ణయం తీసుకునింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ, ఆ ఇన్స్టిట్యూషన్ పేరుని సావిత్రిబాయి పూలే గారి పేరిట నామకరణం చేయడం జరిగింది. అధికారికంగా సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థగా పేరు మార్చడం జరిగింది. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సావిత్రిబాయి పూలే అంటే ఈమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్, ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ టీచర్, జ్యోతిబా పూలే గారి సతీమణి అని చెప్పవచ్చు. ఈమె మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త, సోషల్ రిఫార్మర్. ఈమె ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ టీచర్. ఈమె బర్త్డేనే జనవరి 3, ప్రతి సంవత్సరం జనవరి 3న ఈమె బర్త్డేనే జనవరి 3న ప్రతి సంవత్సరము మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జాతీయ వ్యాప్తంగా నేషన్ వైడ్ జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025కి యూనియన్ క్యాబినెట్ ఆమోదం. జాతీయ క్రీడా విధానం 2025కి ఆమోదం తెలిపింది యూనియన్ క్యాబినెట్. మనకి స్పోర్ట్స్లో ఇండియాని ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రస్తుతం ఉన్న నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2001 ప్లేస్లో, ప్రస్తుతం ఉన్న నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2001 ప్లేస్లో దీన్ని తీసేసి, దీన్ని తొలగించి ఇప్పుడు కొత్త క్రీడా విధానం నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి. ఈ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2001 ఆ ఇయర్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీని ఫీచర్స్, దీన్ని ఖేలో భారత్ నీతిగా నామకరణం చేశారు. దీనికి పేరు వచ్చేసి, ఈ కొత్త క్రీడా విధానాన్ని ఖేలో భారత్ నీతి 2025గా తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టేజ్లో ఇండియాని అద్భుతంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 కూడా అదే చెప్తుంది. స్టూడెంట్స్ని వ్యక్తిగతంగా వాళ్ళకి వికాసం తీసుకురావాలి అంటే, వాళ్ళని రాణింపజేయాలి అంటే స్పోర్ట్స్ చాలా కీలకం అని చెప్పేసి. సో నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025 పేరు వచ్చేసి ఖేలో భారత్ నీతి 2025. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మొట్టమొదటి, ఏసియాన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం వాషింగ్టన్, యుఎస్ఏ. రైల్ వన్ యాప్ని లాంచ్ చేసిన యూనియన్ రైల్వేస్ మినిస్ట్రీ. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్కి యూనియన్ క్యాబినెట్ ఆమోదం. జన్ సురక్ష సంతృప్తి అభియాన్ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన గుజరాత్. రెమిటెన్సెస్ ట్రెండ్స్ 2024-25 ఆర్బీఐ రిపోర్ట్. ఐఎన్ఎస్ ఉదయగిరి. కార్డెలియా విహార నౌక. అమెజాన్ ప్రాంతంలో మలేరియా రహితంగా ధృవీకరించబడిన మొదటి దేశంగా సురినామే. థాయిలాండ్ ప్రధాని పేటోంగ్ టార్న్ షినవత్ర సస్పెన్షన్. కింగ్ చార్లెస్ రాయల్ రైలుకు స్వస్తి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పేరు మార్పు. జాతీయ క్రీడా విధానం 2025కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.